33x55 డైమెన్షన్స్ తో అద్భుతమైన ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. 3 బెడ్రూమ్స్ అద్భుతంగా ఉన్నాయి. అద్భుతమైన హాల్ ఉంటుంది. ఓపెన్ కిచెన్ తో 198 గజాల ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. నా పేరు రంజిత్ కుమార్. మీ నుంచి నేను ఎలాంటి కమిషన్ ఛార్జ్ చేయను, కానీ నా నుంచి 100% సర్వీస్ మీకు ఉంటుంది. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఇక ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఇక ఈ ఇల్లు వచ్చేసి మునుగనూరులో ఉంటుంది. ఈ మునుగనూరు అనేది మనకి 2 హైవేస్, ఇటు విజయవాడ హైవేకి సాగర్ హైవేకి మధ్యలో ఉంటుంది. హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి ఇక్కడ వరకు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 11 నుంచి ఇక్కడ వరకు 6 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇక ఇల్లు వివరాలకు వెళ్ళినట్టయితే ఈ ఇల్లు వచ్చేసి 198 స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. 25 ఫీట్ వైడ్ రోడ్ తో ఉంటుంది. 33x54 డైమెన్షన్స్ తో 1730 స్క్వేర్ ఫీట్ లో మంచి ప్లానింగ్ తో కట్టడం జరిగింది. డైమెన్షన్స్ చూసుకుంటే చాలా బాగున్నాయి. 33x54. ఈ డైమెన్షన్స్ చాలా అసంభవం దొరకడం, ఈ ఏరియాలో అయితే దొరకడం చాలా కష్టము. సో ఎవరైతే మంచి డైమెన్షన్స్ తో ఇల్లు చూస్తున్నారో వారికి ఇది అద్భుతంగా ఉంటుంది. చూసుకోవచ్చు, మంచి విశాలమైన పార్కింగ్ చాలా బాగుంది. పార్కింగ్ లో కూడా చూసుకోవచ్చు, గోడలు కూడా మంచి టైల్స్ చేయడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు, 5 కిలోమీటర్ మెట్లు కూడా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది. మెట్ల కూడా మంచి స్టీల్ రైలింగ్ ఉంది. చూసుకోవచ్చు, మెట్ల కింద కూడా మంచి స్పేషియస్ వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి బోరు, సంపు, వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మీరు చూసుకోవచ్చు, సెట్ బ్యాక్స్ కూడా అద్భుతంగా వదిలా చూసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ కూడా ఒక వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, మీరు మెయిన్ డోర్ కూడా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. మొత్తం ఇండియన్ టేక్ వాడి చాలా మంచి డిజైన్స్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు, లోపల అయితే అద్భుతమైన 3 BHK తో చాలా బాగుంది. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, ప్లానింగ్ అద్భుతంగా కుదిరింది. చూసుకోవచ్చు, ఇది వచ్చేసి మనకి హాల్. ఫాల్ సీలింగ్ కూడా చూసుకోండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అద్భుతంగా కూడా జరిగింది. అండ్ చూసుకోవచ్చు, హైట్ కూడా చాలా హైట్ ఉంది. చూసుకోవచ్చు, అందుకే ఇల్లు అద్భుతంగా కొడుతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి కిచెన్, అదేవిధంగా పూజ గది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. అటు పక్కన మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇటు పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. ఒక్కసారి టీవీ పాయింట్ కూడా చూసుకోండి, ఉన్న దాంట్లో చాలా అద్భుతంగా కూడా జరిగింది. మీరు కబోర్డ్స్ చేసుకున్నట్టయితే ఇంకా అద్భుతమైన లుక్ వస్తుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒక్కసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకోండి, ఎంత అద్భుతంగా ఉందో. విశాలంగా ఉంది, చాలా బాగుంది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. మంచి సెల్ఫ్లు ఉన్నాయి, బీరువా స్పేస్ ఉంది. చూసుకోవచ్చు, దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. సో ఇల్లు అయితే కాంప్రమైజ్ లేకుండా మంచి ప్లానింగ్తో పర్ఫెక్ట్గా కట్టడం జరిగింది. చూసుకోవచ్చు, మొత్తం ఇల్లంతా గ్రానైట్ ఫ్లోరింగ్ వాడడం జరిగింది. ఫాల్ సీలింగ్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. సో కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, పేరు తగ్గట్టే అద్భుతంగా ఉంది. చాలా స్పేషియస్గా వచ్చింది. ఒక పెద్ద ఫ్యామిలీకి ఈజీగా సరిపోయే విధంగా ఇల్లు అయితే ఉందన్నమాట. చూసుకోవచ్చు, ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకోండి, మనకి గోడకి అందమైన పెయింటింగ్ ఇవ్వడం జరిగింది అనమాట. సో చాలా ఖర్చుతో కూడుకున్న పని. చూసుకోవచ్చు, ఇక్కడ బాత్రూమ్ కూడా మనకి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా ఖర్చుతో కూడుకున్న పని. చూసుకోవచ్చు, బాత్రూమ్ కూడా ఉన్నదాంట్లో చాలా స్పేషియస్గా ఉంది. మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. యూపీవీసీ విండోస్ విత్ గ్రిల్స్ తోని మొత్తం ఇల్లు అంతా పెట్టడం జరిగింది. మనకి విండోస్ చూసుకోవచ్చు, సెల్ఫ్లు కూడా చాలా బాగున్నాయి. బీరువా స్పేస్ ఉంది. ఇక్కడ కూడా చూసుకోండి, విండో చాలా పెద్దగా ఇవ్వడం వల్ల మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మాస్టర్ బెడ్రూమ్ అయితే అద్భుతంగా ఉంది. మంచి ప్రైమ్ లొకేషన్. ఎవరైతే హయత్ నగర్ దగ్గర చూసేవారికి ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్. ఒక్కసారి గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు, మీరు ఉన్న దాంట్లో చాలా బాగుందని చెప్పొచ్చు. పెద్ద ఫ్యామిలీ చక్కగా సరిపోతుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ గోడ కూడా డిజైన్ చాలా అద్భుతంగా వేయడం జరిగింది. చూసుకోండి, చాలా బాగుంది. సో చాలా ఓపిక, ఖర్చు పెడితే తప్ప ఇలాంటి అవుట్పుట్ రాదు. మీరు చూసుకోవచ్చు, డోర్ కూడా చాలా బాగుంది. హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. హాల్లో కూడా మంచి వాల్ డిజైన్స్ తోని, మంచి కలర్స్ తోని, ఫాల్ సీలింగ్ తోని అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి ఇది కిచెన్ అనమాట. ఓపెన్ కిచెన్. ఇది ఫస్ట్ మనకి ఎంట్రీ కాగానే పూజ గది ఉంది. సో పూజ గది కూడా ఉన్నదంటే చాలా బాగుంది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, కిచెన్ కూడా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఒక చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా ఉంది.
మనకి ఇక్కడ కబోర్డ్స్ వేయించుకుంటే సరిపడని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. దీని పక్కన వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు అద్భుతమైన ఫాల్ సీలింగ్ తో ఇవ్వడం అయితే జరిగింది. కిచెన్ లో కూడా చూసుకోవచ్చు మీరు ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తో చక్కగా ఇవ్వడం జరిగింది. వాస్తు ప్రకారం కిటికీలు కానీ డోర్లు కానీ పెట్టడం జరిగింది. చూసుకోవచ్చు కిచెన్ నుంచి బయట కూడా మనకు ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోవచ్చు మంచి సెట్ బ్యాక్స్, ఇల్లు చుట్టూ తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్. పెద్ద ఇల్లు 3 BHK ఇల్లు కోసం చూసే వారి కోసం ఇది అద్భుతంగా ఉంటుంది. అన్ని ఇళ్ల మధ్యలో మెయిన్ రోడ్ కి దగ్గరగా, హయత్ నగర్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో, ఇటు సాగర్ హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో, విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్ డిస్టెన్స్ లో మంచి ప్రైమ్ లొకేషన్ లో చుట్టూ మొత్తం ఇంటర్నేషనల్ స్కూల్స్, మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, బ్యాంక్స్ ఉన్నాయి. అన్ని కూడా మనకు అతి దగ్గరలో ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఒకసారి టెర్రస్ పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూస్తూ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. టెర్రస్ మీద చేరుకున్నాము. ఒక్కసారి చూసుకోవచ్చు ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా ఉందో. మంచి ఫ్లోరింగ్ ఉంది. హెడ్ రూమ్ కూడా చాలా అద్భుతంగా హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. మంచి మనకి డోర్ కూడా పెట్టడం జరిగింది. చూసారు కదా, బిల్డర్ అయితే మంచి జెన్యున్ పర్సన్, నీట్గా ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఇక ఈ ఇల్లు ప్రైస్ వచ్చేసి 1,20,00,000 చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంటుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక విషయాన్ని గమనించాలి, ఇక్కడ నేను మీ నుంచి ఎలాంటి కమిషన్ ఛార్జ్ చేయను, కానీ నా 100% సర్వీస్ మీకు ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన నా నంబర్ కనిపిస్తుంది, నాకు కాల్ చేయండి. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.